ఫ్రెండ్స్, రామ్ చరణ్ గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ నుంచి 4th సాంగ్ డోప్ లిరికల్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. మరి ఈ సాంగ్ మీకు ఎలా అనిపించింది, అలాగే డోప్ అనే పదానికి మీనింగ్ ఏంటో ఒకసారి కామెంట్ లో రాయండి ఫ్రెండ్స్. నేను గూగుల్లో సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన మీనింగ్ అయితే ఎక్కడ దొరకలేదు. మీకేమన్నా తెలిస్తే మాత్రం కంపల్సరీగా కామెంట్ లో పెట్టండి. మరి డోప్ లిరికల్ సాంగ్ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. ఇప్పుడు గేమ్ చేంజర్ నుంచి ఈ పాటకు ముందే 3 పాటలు అయితే మనకు రిలీజ్ అయినాయి ఆల్రెడీ. అందులో నుంచి మొదటిది జరగండి జరగండి, రెండవది రా మచా మచా, మూడవది నానా హైరానా. ఈ 3 పాటలు దేనికదే ప్రత్యేకతగా చాటుకున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన ఈ 3 పాటలు అయితే ప్రేక్షకులను అయితే బాగా ఆకట్టుకున్నాయి. ఈ 3 పాటల నుంచి నానా హైరానా అనే పాట అయితే ప్రేక్షకులకు బాగా ఎక్కింది, ఎందుకంటే అది మెలోడీ సాంగ్ కాబట్టి. మిగతా 2 పాటలు ఓకే పర్వాలేదు అనిపిస్తాయి. ఆ 3 పాటలలో కూడా విజువల్స్ పరంగా అయితే సూపర్ గా ఉన్నాయి. మరి ఇప్పుడు విడుదలైన డోప్ సాంగ్ ఎలా ఉంది అంటే ఇది అయితే హై రేంజ్ లో కిక్కిస్తుందని అయితే చెప్పలేం ప్రేక్షకులకి. ఈ పాట చూడడానికి గ్రాండియర్ గా విజువల్స్ పరంగా సూపర్ గా ఉంది. అలాగే రామ్ చరణ్ గారు వేసే స్టెప్పులు కూడా గ్రేసీగా సూపర్ గా ఉన్నాయి. అలాగే విజువల్స్ పరంగా కూడా బాగా ఆకట్టుకుంటుంది. మరి ఈ పాట వినేటప్పుడు మాత్రం ఇందులోని లిరిక్స్ అయితే అర్థం కానట్టే వినిపిస్తాయి మనకు. మళ్ళీ పాట కూడా ఫాస్ట్ బీట్ లో ఉంటది, అందుకే లిరిక్స్ తొందరగా అయితే అర్థం కావు. ఈ పాట లిరిక్స్ ని ఇంగ్లీషు ప్లస్ తెలుగు 2 మిక్స్ చేసి రాసిర్రు. గ్రామాలలో ఉండే వారికి ఇంగ్లీషు సరిగ్గా రాదు, అలాంటి వారికైతే ఈ పాట అస్సలెక్కదు. కానీ డ్యాన్స్ పరంగా మాత్రం ఈ సాంగ్ లో ఉన్న స్టెప్లకు మాత్రం ఫిదా అయిపోతారు ప్రేక్షకులు అయితే. అంత బాగా అంత స్టైలిష్ గా ఉన్నాయి స్టెప్పులు అయితే. మరి ఈ సాంగ్ కి కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ గారు అయితే ఉన్నారు. రామ్ చరణ్ గారి కోసం అయితే మంచి మంచి స్టెప్పులనే ఇచ్చిండు. ఈ స్టెప్పులని అంతే స్టైలిష్ గా రామ్ చరణ్ గారు అలాగే కీరా అద్వానీ గారు ఇద్దరు స్టైలిష్ గా వేసిరు స్టెప్పులు అయితే. అలాగే ఈ పాటలోని కాస్ట్యూమ్స్ కూడా సూపర్ గా ఉన్నాయి. ఈ పాటకు ఉపయోగించిన సెట్టింగ్ కూడా సూపర్ గా ఉంది. శంకర్ గారి సినిమాలోని పాటలకు విజువల్స్ పరంగా ఎంత గ్రాండియర్ గా ఉంటుందో ఈ పాటలో కూడా అంతే విధంగా ఉంటుంది. ఈ ఒక్క పాటే కాదు, ఈ సినిమాలో వచ్చిన ఈ 4 పాటలు అంతే గ్రాండియర్ గా ఉంటాయి విజువల్స్ పరంగా మాత్రం. మరి విజువల్స్ కు సంబంధించి శంకర్ గారిని అయితే మెచ్చుకోవాల్సింది. ఈ పాట మాత్రం కొంచెం లిరిక్స్ పరంగానే కొంచెం తేడా కొడుతుంది, మిగతా మొత్తం సూపర్ గా ఉంది సాంగ్ అయితే. మరి గేమ్ చేంజర్ లో ఇంకా సాంగ్స్ ఉన్నాయా లేదా అనేది తెలియదు. ఇప్పటి వరకు వచ్చిన 4 సాంగ్ అయితే మంచి మార్కులే పడతాయి. ఇక గేమ్ చేంజర్ కు సంబంధించిన ట్రైలర్ కూడా 2-3 రోజుల్లో ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10న థియేటర్లో విడుదలవుతుంది. ఫ్రెండ్స్, మన ఫుడ్ బిజినెస్ కు సంబంధించిన ఒక చిన్న వీడియో ప్లే చేస్తా. లాస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత మన ఫుడ్ గనక నచ్చితే మాత్రం బోడుప్పల్ ఉప్పల్ సర్కిల్లో మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీస్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు షేర్ చేయండి. వాళ్ళకు నచ్చితే మన ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఇది డోప్ సాంగ్ కు సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన రెస్టారెంట్ ని జొమాటోలో ఓపెన్ చేసి చూపిస్తున్నాం. మన రెస్టారెంట్ జొమాటోలో ఉంది, స్విగ్గీలో ఉంది, రెండింట్లో ఉంది. ఇలా జొమాటో యాప్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బటన్ లో మనకు వంటింటి బఫెట్ భోజనం అని టైప్ చేయండి. ఇలా సెర్చ్ చేసిన తర్వాత మనకు పైన ఫస్ట్ ప్లేస్ లో మన రెస్టారెంటే కనపడుతుంది. పైన ఉన్న వంటింటి బఫెట్ భోజనాన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు వంటింటి బఫెట్ భోజనం పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత రైట్ సైడ్ లో కార్నర్ లో చూడండి, మనకు స్టార్ రేటింగ్ ఉంటది. 4.1 స్టార్ రేటింగ్ ఉంటది. ఆ తర్వాత కిందికి స్క్రోల్ చేసుకుంటూ అలా ఒక్కొక్కటి చూడండి. మన రెస్టారెంట్ లో అన్ని వెజ్ కి సంబంధించిన ఐటమ్సే ఉంటాయి. మన రెస్టారెంట్ లో సింగిల్ ఐటమ్స్ ఉంటాయి, కాంబోస్ కూడా ఉంటాయి. కాంబోస్ లో కూడా మినీ కాంబోస్ ఉంటాయి, పెద్ద కాంబోస్ ఉంటాయి. మన రెస్టారెంట్ లో ఎక్కువ కస్టమర్ కు నచ్చే ఐటమ్ పప్పు, నెయ్యి, ఆవకాయ, అన్నం. ఈ ఐటమ్ అయితే కస్టమర్ కి ఆల్ టైమ్ ఫేవరెట్. మా రెస్టారెంట్ మనం సర్వ్ చేసే ఐటమ్ మొత్తం రెడీ టు ఈట్ ఐటమ్స్. మన రెస్టారెంట్ వచ్చేసి ఉప్పల్ సర్కిల్ లో ఉంటది. ఉప్పల్ సర్కిల్ లో మీ ఫ్రెండ్స్ గానీ మీ ఫ్యామిలీస్ గానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు షేర్ చేయండి ఈ వీడియో. అలాగే మన రెస్టారెంట్ ని రికమెండ్ కూడా చేయండి. ఆ బిజినెస్ లో మీ హెల్ప్ ఉంటుందని ఆశిస్తున్నా.